బాల సరస్వతి నృత్యకారిణి. 20వ శతాబ్దం భరతనాట్యానికి సువర్ణయుగం. అటు కులీన కుటుంబంలో జన్మించిన రుక్మిణి అరండేల్, ఇటు దేవదాసి కుటుంబంలో జన్మించినటి బాలసరస్వతి భరతనాట్యకళ ప్రపంచ లలితకళల పటంలో ప్రముఖ స్థానం అలంకరించటానికి తమ వంతు కృషి చేశారు. మన ముందు తరాలవారు సాహిత్య, సంగీత, నాట్యరంగాలలో తెలుగు భాషను సుసంపన్నం చేస్తూనే శృంగార సాహిత్యానికి గట్టి పునాది వేస్తే, బాలసరస్వతి అదే సాహిత్యానికి తన అభినయంతో రూపం ఇచ్చి తరువాతి తరాలవారికి మార్గదర్శి అయింది. కర్ణాటక సంగీతానికి, ఆ సంగీతంతో ముడివడిన భరతనాట్యానికి తెలుగు భాష పరిపుష్టత చేకూర్చింది. నాట్యంలో భాగమైన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతనాట్యం నేర్చుకోవాలనుకునే ప్రతి వర్ధమాన యువతి తలమానికమైన అభినయానికి తెలుగు జావళీలు, పదాలు తిరుగులేని సాధికారతను చేకూర్చాయి. బాలసరస్వతి సంస్కృతం, తెలుగు విధిగా నేర్చుకుని తీరాలని నొక్కి చెప్పారు. పాశ్చాత్యులు, దక్షిణ దేశీయులు వివిధ రకాలుగా మన తెలుగు జాతిని జాగృతం చేశారు. బ్రౌన్, కాటన్ దొర, తంజావూరు నేలిన మరాఠా రాజులు వారు. అలానే తంజావూరులో జన్మించిన బాలసరస్వతి తన నాట్యాభినయంతో తెలుగు పదాలు, జావళీలు ప్రదర్శించి ఆ సంస్కృతి మరుగునపడకుండా తర్వాతి తరాల వారికి అందించారు. బాలసరస్వతి జన్మించినది సంగీత, నాట్య కళాకారుల వంశం. వారి ద్వారా లలితకళలను జీర్ణించుకున్న వారసత్వం మనకు తెలియవచ్చింది. 6 తరాల నుండే పాపమ్మాళ్, తంజావూరు ఆస్థానంలో ప్రదర్శనలు ఇచ్చారు. తరువాత వరుసగా రుక్మణమ్మ కామాక్షి 1810 నుండి 1890, సుందరమ్మాళ్ 1830 నుండి 1880, అమ్మమ్మ వీణదనమ్మాళ్ 1867 నుండి 1938, తల్లి జయమ్మాళ్ 1890. వీరందరూ సంగీతంలోనూ, నాట్యంలోనూ ఆనాడు ప్రసిద్ధులే. బాలసరస్వతి తన తొలినాట్య ప్రదర్శన కాంచీపురంలో ఇచ్చిన, తర్వాత మద్రాసులో ఆనాటి అతిరథ, మహారథుల సమక్షంలో ప్రదర్శించిన నాట్యమే తన అరంగేట్రం. వీణదనమ్మాళ్ మనుమరాలు ప్రదర్శనను జనం విరగబడి చూశారని, బాలసరస్వతి అభినయించిన హావభావాలు ఆమె ఈడుకు మించినవని అంటూ, ఇది బాలమేధావులకే సాధ్యం అని ప్రస్తుతించారు. ఎన్నో వడిదుడుకులున్నా, సంప్రదాయం పాటిస్తూ ఆమె నాట్యకళకు అంకితమైంది. ఒక దేవదాసి కేవలం నాట్యకళకు పరిమితమవ్వడం ఒక వర్గం వారికి మింగుడుపడలేదు. అరయక్కుడి రామానుజ అయ్యర్, డాక్టర్ వి. రాఘవన్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాట్యకళలో తాను ఎప్పుడూ విద్యార్థినేనని నమ్మి ముందుకు పోగలిగారు. చివరలో వేదాంతం లక్ష్మీ నరసింహశాస్త్రి వద్ద కూచిపూడి అభినయం దీక్షతో నేర్చుకున్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్, కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నారాయణ మీనన్ వివరణ ప్రకారం బాలసరస్వతి చేయగల నాట్య అంశాలు అపూర్వం. వాటిలో కొన్ని: అలరిప్పు 5, జాతిస్వరం 9, శబ్దం 8, వర్ణాలు 15, అందులో 12 తెలుగు, పదం 97, 67 తెలుగు, జావళీలు 51 అన్ని తెలుగే, తిల్లానాలు 8. ఇవికాక భామాకలాపం, కురవంజి, శ్లోకాలు, పద్యాలు, విరుత్తం మరికొన్ని వందల సంఖ్యలో అద్భుతంగా నాట్యం చేసేవారు. జపాన్లో తన ప్రదర్శ తిలకించిన ఎరల్ ఆఫ్ హార్డ్ డే తాను చూసిన అపూర్వ నర్తకిమణులు ముగ్గురిలోటి బాలసరస్వతి ఒకరు అని ప్రశంసించారు. 1962లో అమెరికాలో తన ప్రదర్శన చూసిన ప్రేక్షకులు ఆ రోజును ఒక చారిత్రక దినంగా భావించారట. ఆ క్షణం తామంతా చరిత్రకు సాక్షులమయ్యామని అనుభూతి చెందారట. క్వీన్ ఆఫ్ డాన్స్, నాట్యలోకానికి రాణి అని అందరూ ఆప్యాయంగా హర్షధ్వానాలు చేశారు. ఈ విషయానికి 100% తెలుగువారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీషు వారపత్రికకు తొలి భారతీయ సంపాదకుడు అయిన డాక్టర్ ఎ.ఎస్. రామన్ అవధాన సీతారాముడుతో 60 తర్వాత తెలియజేశారు. బాలసరస్వతితో రామన్ గార్కి మధ్య చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు భాషలోనే నడుస్తూ ఉండేవి. బాలసరస్వతిపై ఒక డాక్యుమెంటరీ తీయడానికి భారతరత్న సత్యజిత్ రేని భారత ప్రభుత్వపు నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వారు సంప్రదించడంతో సత్యజిత్ రే కొన్ని నెలలు మద్రాసులో ఉండి కళాత్మకమైన డాక్యుమెంటరీ తయారు చేయడం మరో చారిత్రక ఘట్టం. చర్చల సమయంలో స్టూడియోలో ఎప్పుడూ ఆ నాట్య సరస్వతితో మాట్లాడిన సమయాలలో తను ఎంతో చిన్నవాడిగా భావిస్తూ ఉండేవాడినని రాయ్ వినయంతో అనేవారు. బాలసరస్వతి 1935లో మొదటిసారిగా కోల్కతాలో నాట్య ప్రదర్శన ఇచ్చారు. దానికి ప్రపంచ ప్రసిద్ధ చిత్రదర్శకులు సత్యజిత్ రే హాజరయ్యారు.
1936లో ఆమెను ఉత్తర భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వటానికి ప్రఖ్యాత నాట్యకారుడు ఉదయశంకర్ ఆహ్వానించారు. 1937లో వారణాసిలో ఆమె కార్యక్రమానికి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ హాజరయ్యారు. ఆమెను కార్యక్రమానికి శాంతినికేతన్కు ఆహ్వానించారు. 1957లో కళారంగంలో పద్మభూషణ్ అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న మహిళలు ముగ్గురిలో ఆమె ఒకరు. జపాన్, అమెరికా వంటి పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి పురస్కారాలు అందుకున్నారు. 1973లో చెన్నైలో మ్యూజిక్ అకాడమీ వారు జరిపిన సత్కారం కళానిధిగా నాట్యంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. 1977లో భారత ప్రభుత్వము వారిచే పద్మ విభూషణ్ పురస్కారం. రిఫరెన్స్: నర్తనం, భారతీయ నాట్యం పై త్రైమాసిక పత్రిక, సంపుటి 9, సంచిక 4. విశిష్ట పురస్కారాలు: 1955 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 1957 పద్మభూషణ్ పురస్కారం, 1961 ఈస్ట్ వెస్ట్ ఎన్కౌంటర్, టోకియో, 1962 టెడ్ షాన్స్ జాకోబ్ పిల్లో ఫెస్టివల్ వారి ద్వారా 16 కేంద్రాలలో ప్రదర్శనలు, USA, ఇంగ్లండు ఎడింబరో మ్యూజిక్ ఫెస్టివల్, 1974 మద్రాసు మ్యూజిక్ అకాడమీ పురస్కారం, సంగీత కళానిధి, 1977 పద్మవిభూషణ్ పురస్కారం, 1978 శాంతినికేతన్ విశ్వభారతి వారి దేశికోత్తం.